చెన్నై లవ్ స్టోరీ ఈజ్ ఎ వెరీ హైలీ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్. హ్మ్. మీ పాటలు దుమ్ము లేపేశాయి హ్మ్. బయటకు వచ్చి. మణిశర్మ గారు చాలా రోజుల తర్వాత హార్మోని బయటికి తీసి అవును. ఆయన చెప్పినట్టుగా హ్మ్. హ్మ్. బ్రహ్మాండమైన ట్యూన్స్ ఇచ్చాడు. హ్మ్. మంచి వైబ్రేషన్ ఉంది బయట అంతా. సూపర్ సార్. ఈ టైంలో మీరు ఇంటర్వ్యూకి రావడం హ్మ్. ఫ్రెష్గా సార్. చెన్నై లవ్ స్టోరీ గురించి హ్మ్. చెప్పాలి, ఎందుకంటే మీ మీద చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది సుమా. అదే. అదే. ఏం చెప్తారు సినిమా గురించి? అంటే ఇప్పటిదాకా చూడని ఒక ప్రేమ కథ సార్. టచ్ చేయని కొన్ని ఎమోషన్స్. లవ్ స్టోరీ అనగానే మనము కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. సరే ఈ మూమెంట్స్ ఉంటాయి సినిమాలో, ఇద్దరు ఇలా కలుస్తారు, ఇలాంటివి జరిగి ఉంటాయేమో అని చెప్పి. ఈ కథ ఏంటంటే సార్ అన్ఎక్స్పెక్టెడ్ టర్న్స్ ఉంటాయి. ఇప్పటి వరకు మనము వినని కొన్ని కాన్వర్జేషన్స్ ఉంటాయి. చూడని కొన్ని విజువల్స్ కానీ, ఎమోషనల్ డెప్త్ వైజ్ ఉన్న సీక్వెన్సెస్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి సార్. అందుకే మా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సార్. ప్రేమ కథలన్నీ ఒకేలా ఉంటే చరిత్ర కూడా వెగుటాయి. మా ప్రేమ కథ చాలా కొత్తగా ఉండబోతుంది. రేపు మీరు థియేటర్లో ఉన్నంతసేపు చాలా మటుకు కాన్వర్జేషన్స్ని ఆలోచింపజేస్తారు సార్. వాట్ ఇఫ్ ఇది మనకు జరిగితే ఏంటి, మనం ఆ సిచ్యువేషన్లో ఉంటే ఏంటి, మనం ఎలా రియాక్ట్ అవుతాం అని. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే వీ ఆల్ థింక్ అబౌట్ లైఫ్. ఒకనొక టైంలో మనం అలా కూర్చొని ఒకరమో లేకపోతే మనకు కావాల్సిన వాళ్ళతో కూర్చున్నప్పుడు ఏంట్రా జీవితం, ఎలా జరుగుతుంది, ఎలా ఉంటుంది, ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, ఇలాంటి కాన్వర్జేషన్స్ అన్నీ ఉంటాయి కదా సార్. అవన్నీ థియేటర్లో ఆడిటోరియంలో 3 గంటల పాటు మీరు కూర్చున్నప్పుడు మీతో మీ కనెక్ట్ అయిపోయేసి చాలా రిలేట్ అయ్యే సిచ్యువేషన్స్ ఇవన్నీ చాలా బాగుంటాయని నమ్ముతున్నాను సార్. అంటే దీనిలో ఒకటి ఉన్నది, ఇప్పుడు మీలాంటి మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో సార్ అలాంటి కథలు చేసినప్పుడు కథకు మీరు ఎంతో కొంత యాడ్ అవుతారు. అదే సార్. మీ ఇమేజో లేకపోతే మీకున్న ఫ్యాన్ బేసు, అదే సార్, మిమ్మల్ని అభిమానించి నచ్చుకునేవాళ్ళు వాళ్ళందరూ. బట్ సినిమాగా మీకు సినిమా ఎంతవరకు ప్లస్ అవుతుందంటే ఏం చెప్తారండి? చాలా గట్టిగా ప్లస్ అవుతుంది సార్. అంటే ఓకే, నేను కే ర్యాంప్ కానీ కా కానీ, కే ర్యాంప్ ఏమో ఎంటర్టైనరు, కా ఏమో మనకి కమర్షియల్ థ్రిల్లరు, అది మరి యాక్షన్ బ్యాక్డ్రాప్ ఇవన్నీ ఉంటాయి. నాకేమనిపించిందంటే సార్, ఒక్కసారిగా అదంతా తీసేసి వెరీ సాఫ్ట్గా మళ్ళీ నా ఫస్ట్ సినిమాతో ఎలా అయితే పరిచయమైన రాజావారి రాణి గారితో అందరికీ, ఆ సినిమాకి ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా చాలామంది అన్న రాజావారి రాణి గారికి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారన్న అంటుంటే బాగా అనిపిస్తుంది. ఓకే, రాజావారి రాణి గారి సినిమా నా ఫస్ట్ సినిమాకి ఇంతమంది నచ్చిందా. దాంట్లో డైలాగ్ ఉంటుంది సార్, రవి చాలా గొప్పగా రాశారు. చెప్పిలివన్న ప్రేమ కథలు చాలా ఉన్నాయి, చెప్పనోడి ప్రేమ కథ ఇది రాజా ప్రేమ కథ అని. నాకు రాజావారి రాణి గారిలో మళ్ళీ ఒకసారి కనిపిద్దాం, వెరీ ఇన్నోసెంట్గా మొత్తం మన భుజాల మీద ఉన్నదంతా తీసేసి వాట్ ఎవర్ ఈ మాస సరే చాలా దూరం వచ్చేసాము, మంచి రెస్పాన్స్ ఉంది, ప్రేక్షకులు చాలా బాగా ఆదరిస్తున్నారు, కానీ ఒక్కసారి మళ్ళీ అలా కనిపిద్దాం ఇన్నోసెంట్గా. ఆ రోల్ దొరికింది సార్, స్టీవెన్ అనే రోలు. ఈ రోల్కి ఒక లైఫ్ ఉంది. యాక్టర్స్కి చాలా రేర్గా దొరుకుతాయి అన్నమాట ఇలాంటి క్యారెక్టర్స్. ఓకే, మనము ప్లే చేసినప్పుడు థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ స్టీవెన్ అనేవాడు చాలా రోజులు జనాల మైండ్లో రన్ అవుతూ ఉంటాడు. రేపు ఎక్కడైనా సరే నా మొహం కనిపించగానే ఆడియన్కి ఎక్కడో కార్నర్ ఒక ఆఫ్టర్ 2-3 ఇయర్స్ అయినా సరే స్టీవెన్ అనే వాడి తాలూకా సీన్లు కానీ ఇవన్నీ నా మొహం మీద వాళ్ళకి కనిపిస్తుంటాయి. లైఫ్ ఉన్న రోల్ సార్ ఇది, ఖచ్చితంగా చేయాలనిపించింది. నాకెందుకో ఐ ఆల్వేస్ ఫీల్ సార్, ఎంత రిలేటబుల్ రోల్స్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే ఇంకా కుర్రాని కదా సార్, 30లో ఉన్నాను, ఒక 30, 31, 32లో ఉన్నాను. నెక్స్ట్ 2-3 ఇయర్స్ నా టార్గెట్ కూడా అదే సార్, రిలేటబుల్ రోల్స్ చేద్దాం. మంచి జనాలు దేవుడు పుణ్యాన ఫ్యామిలీస్ చాలా గట్టిగా ఓన్ చేసుకున్నారు, వాళ్ళందరూ థియేటర్కి వచ్చి వాళ్ళందరూ చూసేలాంటి సినిమాలు చేద్దాము అనే ఒక ఆలోచనలో కరెక్ట్ టైం కథ వచ్చింది. ఈ రోలు ఎప్పటికీ నన్ను మర్చిపోలేరు సార్. ఇది ఖచ్చితంగా మీరు జూలై 24th సినిమా చూసిన తర్వాత మీరు అందరూ ఆ మాట అంటారని నేను నమ్ముతున్నాను. తప్పకుండా ఆ నమ్మకం నిజంగా అందరికీ ఉంది. అందరూ, ఎందుకంటే మా మీడియా కూడా ఎక్కడైనా కలిసినప్పుడు ఈ సినిమా గురించి వైడ్గా డిస్కస్ చేసుకుంటున్నాం. సూపర్ సార్. ఇప్పుడు మీ ఇమేజ్ మీరు అన్నీ వదిలేసి ఈ సినిమా ఈ క్యారెక్టర్ చేస్తున్నారు, అన్ని పక్కన పెట్టి, రైట్? మొన్న లెనిన్ సినిమా ప్రెస్ మీట్ లో కూడా అఖిల్ ఇదే మాట అన్నాడు, నన్ను నేను పక్కన పెట్టుకున్నాను ఈ క్యారెక్టర్ గురించి అని. సో ఇప్పుడు మీరు మీకున్న దీనికి మీరు ఎంతవరకు ఎలాగ ప్లస్ అవుతారు సార్ కథకి? ఖచ్చితంగా ప్లస్ అవుతానని అనుకుంటున్నాను సార్. ఎందుకంటే కిరణ్ బోరం రేపు కొత్తగా కనిపిస్తాడు. నేను అనుకోవడం ఎప్పుడు ఏంటంటే సార్, ఆడియన్స్కి ఎప్పుడో ఫ్రెష్నెస్ కావాలి. సరే కథ, కథనము, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఇవన్నీ పక్కన పెడితే ఏ యాక్టర్ని అయితే మనం చూడడానికి వెళ్తున్నామో ఆ యాక్టర్ తాలూకు కూడా కొత్తదనం కనిపించింది అనుకోండి స్క్రీన్లో, తెలియకుండా ఆడియన్స్ కొంచెం రిఫ్రెషింగ్గా ఫీల్ అవుతారు.
అరే ముందు సినిమాలో ఇలా కనిపించాడు, ఈ సినిమాలో ఎందుకు కొత్తగా కనిపిస్తున్నాడు ఏంటి అని ఎక్కడో తెలియకుండా ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు లవ్ చేయడం స్టార్ట్ చేస్తారు కదా సార్. నాకు ఈ సినిమా ఆ పరంగా చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను సార్. కిరణ్ అబ్బోరని కొత్తగా చూస్తారు, ఓ. థియేటర్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి అరే కిరణ్ స్టీవెన్లో భలే ఫిట్ ఇన్ అయ్యాడే నచ్చితే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే అది చూసిన తర్వాత నేను ఇంప్రెస్ చేయాలి సార్. నేను చేసే రోలు నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చితే వెరీ హ్యాపీ. ఇంప్రెస్ అయితే మాత్రం, కనెక్ట్ అయితే మాత్రం ఆ రోల్లో మీరు చాలా గట్టిగా ఎంజాయ్ చేస్తారు. అది ఇంకా మంచిగా అనిపిస్తుంది మీకు కిరణ్ కొత్తగా ప్రయత్నించాడు రా.